Hi students, this is Hari Kumar, Accounts Faculty, CA Foundation, Masterminds. So day before preparation on CA Foundation Accounts exam. ఇది మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఫస్ట్ పేపర్ కాబట్టి ఈ ఎగ్జామ్ని మీరు 100% క్రాక్ చేయగలిగితే మీరు రిమైనింగ్ ఎగ్జామ్స్ని చాలా హ్యాపీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ కోసం మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్ 2 అటెంప్ట్స్ని బేస్ చేసుకొని సెప్టెంబర్ అండ్ జూన్ అటెంప్ట్ని బేస్ చేసుకొని ఈ స్ట్రాటజీని డిజైన్ చేయడం జరిగింది. మీరు కంపెనీ అకౌంట్స్, ఎన్పిఓ, పార్ట్నర్షిప్ అండ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ని ప్రిపేర్ అయితే 80 మార్క్స్ వరకు మీరు సెక్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ ఏరియాస్ని ప్రిపేర్ అవ్వాలి, ఏవి ముందు ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకొని మీకు డిజైన్ చేయడం అనేది జరిగింది. ఈ కంపెనీ అకౌంట్స్లో ఫస్ట్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ ప్రిపేర్ అవ్వండి. దీంట్లో సిఆర్ఆర్ క్రియేషన్ అండ్ మినిమం ఇష్యూ విషయం మీద జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ని ప్రిపేర్ అవ్వండి. ఎంట్రీస్తో పాటు క్యాలిక్యులేషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. బోనస్ షేర్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ బోనస్ షేర్స్ ఇవ్వాలి అనే విషయం మీద మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రాఫిట్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలి అనే విషయం మీద కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ బోత్ చాప్టర్స్ పార్ట్నర్షిప్ అకౌంట్స్కి వెళ్ళండి. పార్ట్నర్షిప్లో డిజల్యూషన్ ప్రిపేర్ అవ్వండి. డిజల్యూషన్లో పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్కి ఇవ్వండి. తర్వాత ఇన్సాల్వెన్సీ ప్రిపేర్ అయ్యారంటే నార్మల్ డిజల్యూషన్ మీరు చేయగలుగుతారు కూడా. సో నెక్స్ట్ డెత్ ఆఫ్ పార్ట్నర్కి ఇవ్వండి. లాస్ట్ 2 అటెంప్ట్స్లో డెత్ ఆఫ్ పార్ట్నర్ మీద క్వశ్చన్ అడగలేదు కాబట్టి ఈసారి అడగటానికి ఛాన్స్ ఉంది. మీరు డెత్ ఆఫ్ పార్ట్నర్ ప్రిపేర్ అయ్యారంటే ఆటోమేటిక్గా రిటైర్మెంట్ అడ్మిషన్ కూడా రివిజన్ అయినట్టే, కానీ డెత్ ఆఫ్ పార్ట్నర్ ముందు చూసుకోండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ 2 చాప్టర్స్ కంపెనీ అకౌంట్స్, ఇష్యూ ఆఫ్ షేర్స్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. లాస్ట్ టైం రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇచ్చాడు కాబట్టి ఈసారి దాని ఇంపార్టెన్స్ తగ్గొచ్చు అనేది ఆలోచన, కాబట్టి ఇష్యూ ఆఫ్ షేర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఫైనల్ అకౌంట్స్కి ఇవ్వండి. ఈ ఫైనల్ అకౌంట్స్లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫైనల్ అకౌంట్స్, అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్, జిఎస్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఆటోమేటిక్గా అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్ ఇచ్చారంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్టే అర్థం. సో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ స్మాల్ చాప్టర్స్, ఈ బిగ్ చాప్టర్స్ అయిపోయిన తర్వాత స్మాల్ చాప్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. రెక్టిఫికేషన్లో 3rd స్టేజ్ని ప్రిపేర్ అవ్వండి. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా హౌ ఇట్ ఈజ్ అడ్జస్టెడ్, రెక్టిఫికేషన్ అనే విషయాన్ని నేర్చుకోండి. తర్వాత బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఈసారి బ్యాంక్ రికన్ స్టేట్మెంట్ ఐ థింక్ 5 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. సో బీఆర్ఎస్ విషయంలో కూడా కేర్ తీసుకోండి. డిప్రిషియేషన్, తర్వాత బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ బిల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకని అంటే లాస్ట్ 2 అటెంప్ట్స్లో అకామిడేషన్ బిల్స్ మీద అడిగాడు కాబట్టి ఈసారి ట్రేడ్ బిల్స్లో అడగటానికి అవకాశం ఉంటుంది. అకామిడేషన్ బిల్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇన్వెంటరీస్లోకి వచ్చేసరికి ఫస్ట్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత ఎబ్నార్ లాస్ మీద మనకి సమ్స్ ఉన్నాయి, ఆ సమ్ ఒకటి ప్రిపేర్ అవ్వండి. ఈ 2 ప్రిపేర్ అయిన తర్వాత స్టాక్ టేకింగ్కి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే లాస్ట్ 2 అటెంప్ట్స్లో స్టాక్ టేకింగ్ అడిగాడు కాబట్టి ఈసారి ఈ 2 మెథడ్స్లో అడగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇన్వెంటరీస్లో ఈ ఏరియాస్ ప్రిపేర్ అవ్వండి. మీకు స్టాక్ టేకింగ్ టిపికల్గా ఉంది అనుకుంటే దాన్ని అవాయిడ్ చేసి ఈ 2 ఏరియాస్ ప్రిపేర్ అవ్వండి. సింపుల్గా ఉన్న స్టాక్ టేకింగ్ సమ్స్ని చూడండి. ఇన్వెంటరీ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్గానే ఈ మధ్య కాలంలో కవర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎన్పిఓ చాప్టర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఇప్పటి వరకు మనం కవర్ చేసింది బిగ్ చాప్టర్స్ కొన్ని కవర్ చేసాం, తర్వాత స్మాల్ చాప్టర్స్ కవర్ చేసాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ఎగ్జామ్లో మీరు ఎప్పుడు రాసినా సరే మీకు ఫస్ట్ 3 క్వశ్చన్స్లో 100 out of 100 మార్క్స్ పడాలి. అంటే 100 out of 100 మీన్స్ 5 మార్క్స్ క్వశ్చన్ నువ్వు రాస్తే 5 మార్క్స్ వచ్చేసేయాలి. 10 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే 10 మార్క్స్ వచ్చేయాలి. ఫస్ట్ 3 క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని రాయండి. దయచేసి ఫస్ట్ ఎన్పిఓని కానీ పార్ట్నర్షిప్ని కానీ కంపెనీ అకౌంట్స్ కానీ స్టార్ట్ చేయొద్దు. స్మాల్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్పిఓలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ప్రిపేర్ అవ్వండి. తర్వాత రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి ఇవ్వండి.
నెక్స్ట్ ఇన్కంప్లీట్ రికార్డ్స్లో లాస్ట్ 2 అటెంప్ట్స్లో ఒకసారి ఫైనల్ అకౌంట్స్ మీద సమ్ అడిగాడు, మొన్న 5 మార్క్స్కి అడిగాడు. ఆ 5 మార్క్స్ కూడా డెటార్స్ అకౌంట్ మాత్రమే అడిగాడు కాబట్టి సెప్టెంబర్ అటెంప్ట్లో ఈసారి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మీద అడగటానికి ఛాన్స్ ఉంది. సింపుల్గానే ఉంటుంది. నాకు ఇన్కంప్లీట్ రికార్డ్స్ టఫ్గా ఉంటాయి సార్ అంటే ఆ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, డెటార్స్ అకౌంట్ ప్రిపరేషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్రెడిట్ సేల్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్రెడిట్ పర్చేజెస్ వరకు మీరు నేర్చుకొని ఆ తర్వాత ఫైనల్ అకౌంట్స్లో ఉన్నటువంటి సమ్స్లో ఈజీగా ఉన్న సమ్స్ వరకు చూసుకోండి. ఇన్కంప్లీట్ రికార్డ్స్ని పూర్తిగా అవాయిడ్ అయితే చెయ్యొద్దు. మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలరో అంతవరకు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వండి. సబ్సిడరీ బుక్స్లో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కూడా నేర్చుకోండి. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అంటే ఏదో ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కంగారు పడమాకండి. మీ గ్రాస్ అమౌంట్లో నుంచి మీరు మల్టిప్లై చేసిన తర్వాత గ్రాస్ అమౌంట్లో నుంచి ట్రేడ్ డిస్కౌంట్ మైనస్ చేసి ఆ నెట్ అమౌంట్నే ట్యాక్సబుల్ అమౌంట్ అంటాం. ఆ ట్యాక్సబుల్ అమౌంట్కి ఇన్పుట్ జిఎస్టీని అవుట్పుట్ జిఎస్టీని యాడ్ చేస్తే మీకు సబ్సిడరీ టోటల్ అనేది పర్చేస్ టోటల్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి సబ్సిడరీ బుక్స్ జిఎస్టీతో ఉన్న సమ్స్ని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనకి స్టడీ మెటీరియల్లో కూడా మనకి జిఎస్టీ మీద సబ్సిడరీ బుక్స్లో ఎక్కడ అడగలేదు, బట్ అయితే అడుగుతాడు అనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ట్రయల్ బ్యాలెన్స్, జిఎస్టీకి సంబంధించినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ మన జిఎస్టీ చాప్టర్లోనే ఉంది. ఒక ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లం, ఇన్పుట్ జిఎస్టీ డెబిట్ బ్యాలెన్స్, అవుట్పుట్ జిఎస్టీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. వాటిని జాగ్రత్తగా ప్లేస్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ చాప్టర్ కూడా మీకు కవర్ అవుతుంది. సో సబ్సిడరీ బుక్స్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఒక 4 to 5 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ మళ్ళీ పెద్ద చాప్టర్స్ అయినటువంటి పార్ట్నర్షిప్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ చూడండి. సో ఎందుకు చివర్లో అడ్మిషన్ రిటైర్మెంట్ పెట్టాము అంటే పైన డెత్ ప్రిపేర్ అయ్యామంటే ఈ రెండు కవర్ చేసినట్టే. సో రీసెంట్ ఎగ్జామినేషన్ 2 అటెంప్ట్స్లో కూడా అడ్మిషన్ కవర్ చేశాడు అండ్ రిటైర్మెంట్ కూడా కవర్ చేశాడు కాబట్టి పైకి డెత్ని తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ క్యాష్ బుక్ ప్రిపేర్ అవ్వండి. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్ ప్రిపేర్ అవ్వండి. చివరిగా వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్లో సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, సింపుల్ యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్లో కూడా గుడ్విల్ క్యాలిక్యులేషన్ చూడండి. థియరీ చాప్టర్స్లో వచ్చేసినప్పుడు కాంటింజెంట్ అసెట్స్ లయబిలిటీస్ మీద ఉన్నటువంటి 2 క్వశ్చన్సే ఉంటాయండి. కాంటింజెంట్ అసెట్స్లో ఉన్న ఫస్ట్ 2 క్వశ్చన్స్ చూసి భయపడి దాన్ని అవాయిడ్ చేయొద్దు. కాంటింజెంట్ అసెట్కి కాంటింజెంట్ లయబిలిటీ అండ్ ప్రొవిజన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్, కాంటింజెంట్ లయబిలిటీ అండ్ సర్టన్ లయబిలిటీకి ఉన్న డిఫరెన్సెస్ని మీరు చదవండి. ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత క్యాపిటల్ రెవెన్యూ చాప్టర్లో కన్సిడరేషన్ వెల్ డిసైడింగ్ ద క్యాపిటల్ రెవెన్యూ పాయింట్స్ టు బి కన్సిడర్ అనే క్వశ్చన్ ఒకటి ఉంది. ఆ క్వశ్చన్ని ప్రిఫర్ చేయండి. ఆ తర్వాత రిమైనింగ్ చాప్టర్స్ని ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా మీ స్ట్రాటజీని కనుక జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీరు కంఫర్టబుల్గా ఆ 2 డేస్లో మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఎగ్జామినేషన్ కూడా 100% క్రాక్ చేయగలుగుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.